దేశీయ స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ తీవ్ర ఒడిదుడుకులతో సాగి చివరికి నష్టాలతో ముగిసింది. గడిచిన సెషన్లో అమెరికా ఇరాన్ శాంతి చర్చల పురోగతితో దాదాపు 1000 పాయింట్స్ కు పైగా ఎగబాకిన మార్కెట్లు నేడు ఆ జోరును కొనసాగించలేకపోయాయి. దక్షిణ ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై అమెరికా దళాలు మళ్లీ దాడులు ప్రారంభించాయన్న వార్తలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో మళ్లీ కనిపిస్తున్న కదలికలు మదుపర్లలో ఆందోళనలు పెంచాయి. దీనికి తోడు నేడు నెలవారీ డెరివేటివ్స్ ఆప్షన్స్ గడువు ముగిసే రోజు కూడా కావడంతో మార్కెట్స్ లో హెచ్చుతగ్గులు మరింత తీవ్రమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే టైంకి దేశీయ బెంచ్ మార్క్ సూచీలు దాదాపు 0.5% మేర నష్టపోయాయి. అంతకు ముందు సెషన్ తో పోలిస్తే బీఎస్సీ సెన్సెక్స్ సుమారు 479 పాయింట్స్ క్షీణించి 76,000 పాయింట్స్ వద్ద స్థిరపడింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 50 సైతం కీలకమైన 24,000 మార్కులు కోల్పోయి దాదాపు 118 పాయింట్ల నష్టంతో 23,913.7 పాయింట్స్ వద్ద ముగిసింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఒక దశలో ఐటీ, ఆటో రంగాల మద్దతుతో మార్కెట్స్ కోలుకునే ప్రయత్నం చేసినా కూడా మధ్యాహ్నం తర్వాత ఫినాన్స్, రియాలిటీ రంగాల్లో పెరిగిన లాభాల స్వీకరణ కారణంగా దలాల్ స్ట్రీట్ మళ్లీ రెడ్ జోన్ లోకి జారుకుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు లైవ్ లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ రెహనా. మళ్లీ నష్టాల్లో ఉంది స్టాక్ మార్కెట్స్. ఎలా ఉండబోతుంది ఈ వీక్? ఓకే, అస్థిరత అంటే మళ్ళీ చర్చలని అంటుర్రు, కానీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మార్కెట్ లో ఒక అస్థిరత ఏర్పడ్డది. అంటే ఈ అణ్వాయుధాల ఒప్పందం, యురేనియం హ్యాండ్ ఓవర్ చేయటం, అక్కడ ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంతో అస్థిరత ఏర్పడి ఒక్కసారిగా మన సెన్సెక్స్ 479 పాయింట్లు పడిపోవడం జరిగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మాత్రం పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇవాళ మళ్ళీ రూపాయి కూడా విలువ తగ్గిపోయింది, అంటే వీక్ అయిపోయింది. 95.68 దగ్గర ఇప్పుడు జరుగుతుంది. 96.4 ఉంది ఇప్పుడు డాలరు అనమాట. అంటే పెరిగిపోతుంది, అంటే బలహీన పడుతుంది ఏది రూపాయి. మన పని ఏంటిదిగా గోల్డ్ పడింది, గోల్డ్ పాజిటివ్ లోనే ఉంది, న్యూట్రల్ ఉంది అనుకోండి. 180 రూపాయలు అట్లా. గోల్డ్ కూడా పడింది, గోల్డ్ ఒక 800 దాకా పడింది, సిల్వర్ ఒక 4,600 పడింది, క్రూడ్ ఆయిల్ మాత్రం కొంచెం పెరిగింది. ఈ అస్థిరత తోటి మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ముడి చమురు ఉందో అది $98 దగ్గర ఉంది. ఇప్పుడు కూడా 95 ఉంది, కొంచెం పొద్దున్న తక్కువ ఉండే, మళ్ళీ ఇప్పుడు కొంచెం $98. $100 దాటిందో మళ్ళీ గోల్డ్, సిల్వర్ పట్టడం మొదలు పెడుతుంది. మన షేర్ మార్కెట్లు కూడా పడతాయి. అయితే ఈ రోజు కొంచెం పాజిటివ్ లోనే ఉంది, అంటే ముడి చమురు ఏదైతే ఉందో $98 ఉంది. కానీ మన మార్కెట్లు ఎందుకు పడ్డాయి అంటే ఇవాళ మంత్లీ, వీక్లీ ఎక్స్పైరీ ఏది ఎన్ఎస్సి నిఫ్టీ, అందుకని ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే పొద్దున పెంచిర్రు, తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పటికి మైనస్ లోనే క్లోజ్ చేసిర్రు. మళ్ళీ రేపు వచ్చేటప్పటికి వీక్లీ, మంత్లీ ఓపెనింగ్ ఉంటుంది అది ఎన్ఎస్సి. కానీ గురువారం రోజు ప్రతి నెల లాస్ట్ గురువారం రోజు బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ క్లోజింగ్ ఉంటుంది గురువారం. మంగళవారం ఈ రోజు, ప్రతి నెల లాస్ట్ మంగళవారం ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అది ఈ రోజుతో క్లోజ్ అయింది, ఇది అయిపోయింది. ఇవాళ రేపు ఎన్ఎస్సి ఓపెనింగ్ ఉంటుంది. కానీ ఎల్లుండి బక్రీద్ హాలిడే ఉండబట్టి మనకి రేపే ఎల్లుండి క్లోజ్ అయ్యేది ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ ఉందో అది రేపు క్లోజ్ అయింది, ఎన్ఎస్సి ఓపెన్ అయింది. కాబట్టి రేపు కూడా మార్కెట్ లో పెద్దగా ఏం మార్పు ఉండదు. ఎల్లుండి సెలవు. మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ, జూన్ మంత్ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో అదే ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్సి కూడా జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అందుకని శుక్రవారం బాగుంటది మళ్ళీ మార్కెట్. మళ్ళీ శని, ఆదివారం మార్కెట్స్ హాలిడే ఉంటుంది, వీకెండ్ ఇక అనమాట. అయితే ఈ మధ్యలో ఏం చూడాలి? ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా చర్చలు ఎంతవరకు ఏమైతుంది అనేది ఇక దాన్ని బట్టి మన మార్కెట్లు. అయితే మనం చూడవలసింది ఏంటిది, ఈ 3 రోజులు పెద్దగా వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నా, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఎలా ఉన్నా, మన మార్కెట్లు మాత్రం మనకే లెక్క ఉంటుంది. అంటే ఎన్ఎస్సి, బిఎస్సి వీక్లీలు, ఎక్స్పైరీలు ఏవైతున్నాయో అదే బేసు ఉంటుంది. కాబట్టి మనం చూడవలసింది ఏంటి, మన షేర్లు, మన కంపెనీలు, అదొకటి. ఇక రెండోది ఏంటిది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. మార్చి ఫైనాన్షియల్ ఇయర్, మార్చి 4th quarter వస్తున్నాయి. దాంతో పాటే యాన్యువల్ కూడా వస్తాయి అన్నట్టు. అంటే అవే
క్వార్టర్ రిజల్ట్స్, దాంతో పాటు యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఏ అయితే కంపెనీలు బాగున్నాయో ఇండివిజువల్ గా అనుకోండి, సెక్టార్ వైజ్ అనుకోండి, ఏ సెక్టార్ లో ఏ కంపెనీలు బాగున్నాయో చూసుకొని ఇన్వెస్టర్లు ఏం చేయాలి, అవి కొనుక్కొని కొన్నాళ్ల పాటు ఉండగలిగితే ఓకే. ఎందుకోసము అంటే ఇప్పుడు ఈ 60 రోజులు టైం ఉంది. ఇరాన్ అమెరికా ఒక రోజులో క్లోజ్ అయ్యేది కాదు, 60 రోజుల వరకు చర్చలు జరుగుతాయి, కానీ యుద్ధం జరగదు. కానీ ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం విఫలీకృతం న్యూట్రల్ గా ఉంటుంది అనేది తెలియదు. కానీ ఈ స్టేట్మెంట్ల తోటి రోజు ఒక స్టేట్మెంట్, ఇప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ అంటాడు, దానికి మళ్ళీ వీళ్ళు ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చర్చలు జరుగుతున్నాయంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు, యుద్ధం జరగదంటారు, కానీ మార్కెట్ మీద మాత్రం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈయనేమంటుండు ట్రంప్, ఇవాళ మీరు యురేనియం ఇవ్వాల్సిందే మాకు, లేకపోతే మేము మిమ్మల్ని నాశనం చేస్తాం అన్నట్టుగా ఒక మాట మాట్లాడతాడు. మళ్ళీ వీళ్ళేంటి, శాంతి ఒప్పందాలు చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో మెయిన్ ఏంటిది అంటే యురేనియం. ఈ యురేనియం ఏదైతే ఉందో, ఇరాన్ ఏదైతే శుద్ధి చేసినటువంటి యురేనియం అమెరికా అప్పగించాలని ఆయన అనటం, మీరు అప్పగించకపోతే నేను నాశనం చేస్తా అని ఆయన అనటం. మళ్ళీ ఏంటిది, లేదు ఆ యురేనియాన్ని ఒకళ్ళు ఉంటారు అనమాట, అటామిక్ ఎనర్జీ కమిషన్, వాళ్ళ సమాన స్థాయి వాళ్ళు ఉన్న వాళ్ళు సమన్వయం చేసుకొని ఒక ప్రదేశంలో, అంటే అందరి సమక్షంలో, వాళ్ళ సమక్షంలో చేసి దాన్ని నాశనం చేయాలి అని ట్రంప్ చెప్పొచ్చు. అంటే నాశనం అన్న చేయాలి, మాకు హ్యాండ్ ఓవర్ అన్న చేయాలి. చేసిన తర్వాత ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం వదులుకోవడానికి సూత్రప్రాయంగా ఇరాన్ అంగీకరించిందని అయితే ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. కానీ మరి దానికోసం ఏం జరుగుద్ది అనేది ఇంకా ఫైనల్ కావటం, ఎప్పుడు ఏంటిది అన్ని అనేది ఒకటి. ఆ సీ మైన్స్ ఒకటి ఉంటది, అంటే సముద్రం అడుగున మైన్స్ ఉంటాయి, అవి పీల్చడానికి ఇరాన్ వాళ్ళు సెట్ చేశారు, అవి తీసేయాలనేది. అయితే లెబనాన్ పై మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు అనేది 70 ఏరియాలు. ఇక వీటన్నిటితోటి మళ్ళీ మార్కెట్లు కొంచెం ఎక్స్పైరీ కాబట్టి పడటం జరిగింది. ఓవరాల్ గా అయితే మార్కెట్లు పాజిటివే, ఇంక మనకేమీ అటువంటి లేదు. కానీ మనం గమనించవలసింది ఏంటిదంటే ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో దాన్ని బట్టే ఇక మనం చూడాలి. ఇకపోతే మనకి ఓకే, మనం ఎకానమీ కానీ మనకు అన్ని ఓకే. ఎందుకంటే మనం మళ్ళీ అమెరికా ఇండియా డీల్ కూడా చేసుకోవడం జరిగింది. ఏది క్రిటికల్ మినరల్స్ సరఫరాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవటం కోసం భారత్ అమెరికా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉందో సరఫరాకు సంబంధించినటువంటి భారత్ అమెరికా వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు విదేశాంగ మంత్రులు సమావేశాలు జరుగుతున్నాయి. యుఎస్ ఇండియా డీల్ కుదరటం జరిగింది. దాంట్లోనే అప్పుడు ఈ వాణిజ్య ఏదైతే ఉందో వీటికి ఫ్రేమ్ వర్క్ జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు వెల్లడించడం జరిగింది. మన భారత్ అమెరికా మధ్యలో వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా మంత్రి మార్కో రూబియో చెప్పడం కూడా జరిగింది. అంటే ఇటువంటి మార్కెట్ పరిస్థితుల్లో మనం ఏదైతే వేరే దేశాలతో డీల్ చేసుకుంటామో అవి ఏంటిదంటే క్రిటికల్ మినరల్స్ అంటారు అనమాట, సున్నితంగా ఉంటాయట అవి ఏంటిదంటే సరఫరా గొలుసును రక్షించడం, గుత్తాధిపత్యాలను తగ్గించడానికి ఈ ఫ్రేమ్ వర్క్ అమెరికా భారత్ కలిసి పనిచేస్తాయని చెప్పేసి అనటం. అదేంటిదంటే అధునాతన తయారీ, ఇంధన వ్యవస్థలు, సాంకేతిక అభివృద్ధి, తదితర రంగాల్లో అరుదైనటువంటి ఖనిజాలు, ఈ క్రిటికల్ మినరల్స్ వినియోగం బాగా కీలకం అని చెప్పేసి అనడం జరిగింది. అయితే మన ఇండియా తరఫున జయశంకర్ గారి అధ్యక్షతన ఇవి జరుగుతుంది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమి అనమాట. ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో అమెరికా ఆయన ఎవరైతే ఉండో రూబియోతో పాటుగా ఆస్ట్రేలియా అతను, జపాన్ అతను, వాళ్ళు పెన్నీ వాంగ్, మిత్సు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గాలి, ఈ హర్మూజ్ మీదుగా ఏదైతే సరుకు రవాణా కానీ ఈ ఇండో పసిఫిక్ తదితర అంశాలపై వీళ్ళంతా చర్చలు చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని మేము సహించము, ఉగ్రదాడులకు వ్యతిరేకంగానే మేము పోరాడే హక్కు అన్ని దేశాలకు ఉందని చెప్పేసి వాళ్ళు పునరుద్ఘాటించడం జరిగింది. ఇవన్నీ జరగడం వల్ల ఏమైతుంది అంటే జరుగుతున్నాయి అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగిపోయినట్టే పరిస్థితి, కాకపోతే యుద్ధం లేదు కానీ చర్చలు అంటారు. ఈ చర్చలు జరగడానికి 60 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 60 రోజులు రోజు ఒకటి మనకు వార్త ఉంటుంది, దాన్ని బట్టే మన మార్కెట్లు. కానీ ఓవరాల్ గా మార్కెట్లు ఓకే, మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఓకే. ఇప్పుడు రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని వాళ్ళు కూడా మనము ప్లాన్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే జీవి సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.